నమః. 7 జన్మల శత్రువు బయటపడ్డాడు. తులా రాశి వారికి ఏప్రిల్ 15 నుండి 20 వరకు జరగబోయేది ఇదే. ఈ పేరుగల శత్రువు మిమ్మల్ని వెంటాడుతున్నాడు, జాగ్రత్త. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం 72 గంటల్లోనే పరిష్కారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, పెళ్లి, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురూజీ గురుస్వామి గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 9177201860. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే తులారాశి వారికి సమతుల్యతకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. ఏ విషయంలోనైనా సమతుల్యంగా చూడడానికి మరియు వ్యూహాత్మకంగా స్పందించడానికి ఈ రాశివారు ఇష్టపడతారు. వీరు సమాజంలో చురుగ్గా పాల్గొంటారు. ఇతరులతో స్నేహబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వాక్ చాతుర్యం కారణంగా ఇట్టే ఇతర వ్యక్తులతో స్నేహాన్ని, బంధుత్వాన్ని కలుపుకోగలుగుతారు. సృజనాత్మకత, కళల పట్ల విశేషమైన ఆసక్తి చూపిస్తారు. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అందాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారని చెప్పుకోవచ్చు. వీరు ఏదైనా ఒక విషయంలో తీర్పిచ్చినట్లయితే చాలా న్యాయంగా ఇస్తారు. అవతల వారు తనవారా బయటవారని అస్సలు చూడరు. సమన్యాయ నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తారు. తులా రాశివారు ఆత్మీయత సంబంధాలు ఎక్కువగా విలువిస్తారని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొంచెం చిన్న చిన్న విషయాలు కూడా కన్ఫ్యూజన్ గురైపోతూ ఉంటారు. వీరి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు. ఇతరులు సంతోషపెట్టడానికి చూస్తారు, కానీ తన సంతోషాన్ని మాత్రం వీరు పట్టించుకోరు. అలానే ఈ రాశి యొక్క చిహ్నం తక్కడి కాబట్టి బ్యాలెన్స్డ్ నేచర్ అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కెరియర్ పరంగా కొన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది, కానీ అనవసరమైన రిస్క్ తీసుకోవడాన్ని మాత్రం మీరు తగ్గించుకోండి. ఈ సమయంలో రిస్క్తో కూడుకున్నటువంటి నిర్ణయాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా ఏదైనా ఒక పెట్టుబడి పెట్టాలంటే 1-2 సార్లు ఆలోచించుకొని పెట్టండి. బయట వ్యక్తుల మాటలు నమ్మేసి మాత్రం అస్సలు పెట్టుబడి పెట్టకండి. అనుభవం లేని రంగాల్లో ఒక్కరే అస్సలు అడిగేయకండి. పార్ట్నర్షిప్లు వెతుక్కొని వారి ద్వారా అనుభవం ఉన్న రంగాల్లోకి వెళ్ళడం మంచిది. అలానే వ్యాపార విషయాలు ఎక్కువగా బయట అస్సలు చర్చించవద్దు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులకు నక్కతోక తొక్కినట్లుగానే ఉంటుంది. గతంలో వారు చేసుకున్నటువంటి కొన్ని తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే సరిపోతుంది. అలానే విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలకు, కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వారు మరింత అధిక సమయాన్ని మీరు కేటాయించుకున్నట్లయితే ఖచ్చితంగా ఉన్నతమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు చేసుకోండి. ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. గతంతో పోలిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి. అలానే ఆరోగ్య విషయంలో ఎవరైతే కుటుంబ పెద్దలు కానీ లేదా పిల్లల ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో చాలా వరకు ఉపశమనం పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల విషయంలో నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టవద్దు. రైతులకు కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. అలానే ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. ఆదాయ వనరులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ ఏవో ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ సమయంలో పై స్థాయి అధికారుల వల్ల, తోబుట్టువుల వల్ల
ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయంలో వృద్ధి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అయితే కలిసి వస్తాయి. ఖర్చులు చాలా వరకు నియంత్రణలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలానే ప్రేమ మరియు కుటుంబ సంబంధ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఇతర వ్యక్తుల జోక్యాన్ని తగ్గించడం మంచిది. ఒక శత్రువు వల్ల మీకు కుటుంబంలో వివాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ఇరుగు పొరుగు వారి కింద లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషుల కింద నటిస్తూ మీ యొక్క కుటుంబంలో విషయాలు తెలుసుకుని బయట ఎక్కువగా చెప్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులను మాత్రం మీరు అస్సలు నమ్మవద్దు. అలానే కుటుంబ పరంగా చేసే ప్రతి పనిలో కూడా ఆలోచించి చేయవలసి ఉంటుంది. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా వివాదాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అంటే వివాహ సంబంధం కుదరకపోవడం కానీ లేదా ఆలస్యం జరగడం, కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం, వివాదాలతో సాగడం, ఇటువంటి సమస్యలతో బాధపడేవారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ప్రారంభించుకోవడం, దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉండి అక్కడ పుట్ట కనుక ఉన్నట్లయితే స్వామివారికి పాలాభిషేకం చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో తొందరలో శుభవార్తలు వింటారు. లేకపోయినట్లయితే ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకున్నా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. రాజకీయ పరంగా ఏ మాత్రం యామరపాటుగా ఉన్న శత్రువులు మిమ్మల్ని కోలుకొని దెబ్బతీసే అవకాశం కనిపిస్తుంది. శత్రువుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సంవత్సరంలో మీ జీవితంలో కొత్త ఆనందాన్ని, సౌందర్యాన్ని మరియు సంపదను తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాహు మరియు కేతు మీ జీవితంలో కొన్ని మార్పులు సూచిస్తున్నాయి. అవి జాగ్రత్తగా కొంచెం మీరు ఏవైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచించుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా వరకు కూడా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మీదే పై చేయి కింద ఉంటుంది. అలానే కళాకారులు కొన్ని ప్రతిష్టాత్మకమైన బిరుదులు, అవార్డులు దక్కించుకుంటారు. క్రీడా రంగంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మధ్యలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్న చివరికి వచ్చేసరికి మాత్రం విజయం అనేది మీ వరకే ఉంటుందని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించిన వారికి ఎవరికైతే కోర్టులో వివాదాలు ఉన్నాయో, వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కానీ లేకపోతే ఏవైతే వ్యాపార సంబంధించిన ఆస్తుల విషయంలో వాటి విషయంలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 6, 15, 24 అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. వీరికి బాగా కలిసి వచ్చే రోజులు శుక్రవారం, బుధవారం. ఈ రోజుల్లో బయటకు వెళ్ళడం కానీ ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవడం కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంటాయి. అదృష్ట వర్ణాలు గులాబీ రంగు, వెండి రంగు, అలానే తెలుపు రంగు బాగా కలిసి వస్తాయి. ఈ రాశివారు డైమండ్ ధరించవలసి ఉంటుంది. దీన్ని రాగి లేదా వెండిలో పెట్టి ధరించవచ్చు. తులారాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటంటే వీరు ఖచ్చితంగా పసుపు, గోధుమలు దానం కింద ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలానే మీ యొక్క శక్తి కొద్దీ చిన్న వెండి ముక్కను బ్రాహ్మణునికి దానం చేసుకోవడం మంచిది. శుక్రవారం ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవి పూజ చెయ్యాలి. అలానే ఆవు నేతితో అమ్మవారికి దీపాన్ని సమర్పించాలి. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.